ఎందుకు గోడ దూకొచ్చు? ఏదో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. గోడ దూకి రావాల్సిన అర్జెంట్ ఏమిటో? అది కాదు, మన ఊరు బయట మామిడి తోట లేదు, రేపు అక్కడ వనభోజనం, నాన్ వెజిటేరియన్ వనభోజనం. నువ్వు వచ్చి కాస్త మసాలా నూరు పెట్టాలి. మసాలా నూరటానికి నేనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? పని మనిషి కరమో, అవసరం అయితే కోడి మనిషిగా కూడా మారాలి. కోడి మనిషా? అవును, రేపు మనం బిర్యానీ చేసుకోవాలి కదా, మనందులో కోళ్లు కావాలి కదా. అందుకని ఈ రాత్రికే మీ నాన్నగారి కోళ్ల ఫారం నుంచే కోళ్లు దొంగిలించబడను. కాకపోతే నువ్వు చేయాల్సిన సహాయం ఏంటంటే ఆయన అటువైపు రాకుండా చూసుకో, లేకపోతే ఆయన కోళ్లు నీ కీళ్లు రెండు మసాలా చేయబడను. అయ్యో మా నాన్న. మీ నాన్న? మీ నాన్న ఇక్కడ కాదు. ఇక్కడ లేకపోతే ఎక్కడ? మరి ఎక్కడ ఎక్కడ? ఉషా, ఎక్కడే ఉండి భాగ్యం ఏంటమ్మా? ఎన్నిసార్లు పిలిచినాను? చదువుకుంటున్నాను నాన్న. మంగళ సుబ్బన్న వచ్చాడా? రాలేదే. వచ్చాను బాబు. అదిగో వాడు వచ్చాడు, కలిసి. సరే. బాగున్నారు బుల్లమ్మ గారా? దండాలి బాబు. నాన్న నాన్న, ఇంట్లో చేయించుకోకూడదా నాన్న? ఇక్కడ ఎందుకు? ఏమిటమ్మా నీ గొడవ? గడ్డ ఎవరైనా ఇంట్లో చేయించుకుంటారా? గీరా అంత కోసల దేశపు రాజకుమారుడు రాక్షస బిలములో ప్రవేశించెను. గాలి ఆడుతున్నదా అని రాజకుమారి ప్రశ్నించెను. బాబు, గడ్డివాము డాన్స్ ఆడుతుంది. ఏరా, కళ్ళకేమైనా చిత్తం వచ్చిందా? గడ్డానికి ఎక్కడైనా నాట్లేసావు? జాగ్రత్త చెయ్యి. ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా నీకు తట్టినదా అని ఆకాశవాణి అడిగను. మళ్ళీ డాన్స్ ఆడుతుందండి. మళ్ళీ డాన్స్ ఆడుతుందా? ఏరా, నాతో వేళకోళం ఆడుతున్నావా? కృష్ణ కృష్ణ, నేను ఒక ఉపాయం ఆలోచించాను. కొంచెం ఓపిక పట్టు. ఉండు. అలాగే, తొందరగా వస్తాను. కోడిమూతి మావయ్య గారు. ఎవరయ్యా పిల్ల? షావుకారు శంకరయ్య కూతురు కృష్ణవేణి లేవయ్యా. బాబు గారు, ఆ చీర కింద ప్యాంటు బూటు కనపడిందండి. ప్యాంట్ అయితే గొడవేరా? ఏమే కృష్ణవేణి ప్యాంట్లు వేస్తుందా? ఈడు ఆడంగి సచ్చినోడు. వీడికి ప్రతి ఆడది మగవాళ్ళకి కనపడదు ప్యాంట్లు వేసుకుని. త్వరగా తేవాలండి, నీళ్లు చల్లారిపోతున్నాయి. ఏరా, ఈవేళ అమావాస్య ఏంటి? ఏమీ లేదు, నీ కళ్ళకి ప్యాంట్ ఏమో చీరగాను, చీరేమో ప్యాంట్ గాను, గడ్డి మెట్లేమో డాన్స్ చేస్తున్నట్టుగాను కనబడుతున్నాయి. నాయన, ఇదిగో నువ్వు ఎక్కడో నాడు పెట్టేస్తావు, మిగతా గడ్డాలు మీ అబ్బాయిని పంపించాడు. అంతేనంటారా? అంతే. అడు తిరుపతి వెళ్ళాడు. అమ్మా, కోడి మాత్రం తల్లి, నీకు మందుకి ఎటువంటి కనెక్షన్ పెట్టేసాడమ్మా దేవుడు. నేను తినకూడదు. నిన్ను తింటే నా కడుపు నేను కొట్టుకున్నట్టే. ఎందుకంటే నేను నమ్ముకుని పారం పెట్టుకున్నవాడిని, నీ గుడ్లు అమ్ముకుని బతుకుతున్నవాడిని. అందుచేత నిన్ను తినకూడదమ్మా. కానీ కానీ ఏం చేయను? నీకు మందుకి ఉన్న కనెక్షను, మందుకి నాకు ఉన్న కనెక్షను అటువంటిది. అంచేత నిన్ను తినక తప్పట్లేదమ్మా. కృష్ణండి. నేనండి కృష్ణండి. కృష్ణ ఏంటో కృష్ణ అర్ధరాత్రి గారు వచ్చాయి ఇలాగా? ఏం లేదండి, ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ జరుగుతుందండి. అవునండి, ప్రతి ఏకాదశికి మా ఇంట్లో సత్యనారాయణ జరుగుతుందండి. ఇవాళ మా నాన్నగారు స్వయంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అవునండి, తీసుకురమ్మన్నారండి. మీ నాన్నగారు నన్ను తీసుకురమ్మన్నారా? అవునండి. నిజమండి, నిజం అబద్ధం కాలే బాబు. ఇప్పుడు నేను మధ్య మాసం మీద ఉన్నాను, మైలు పడిపోయినాను బాబు.
ఏడ్రా దగ్గర కోడలు పడుతున్నా లేదండి మీరు ఇప్పుడు కోడిని వాడుతున్నారు కదా అదే అడుగుతుందండి అరుపులేమో ఈ పెంచి వస్తున్నానే. అది మీ షెడ్ లో కోళ్ళు అరుస్తున్నాయి. ఏంటి మీరు కోడలే అరవగలరా? కోళ్ళకేం కర్మండి, పిల్ల కూడా అరవగలవండి. పిల్ల అరుపుల్లోంచి కోడి అరుపులు వినపడుతున్నాయి. అదండి మీ షెడ్ లో కోళ్ళు చెట్లో కోళ్ళని నిద్రవుతాయండి. కోళ్ళు ఎదురుకొని అరుస్తున్నావా? చెట్లో కోళ్ళ మీ సంకలో కోళ్ళ